ఉదయకాల ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నిన్నటి రాత్రి కాలమంతను కూడా మీ సహాయం మా అందరికి దయచేసినందుకు స్తోత్రాలు. మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని కాపాడినందుకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాలాన్ని చూడాలని అనేక మంది అనుకున్నప్పటికీ వారికి లేని ధన్యత, భాగ్యము మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించినందుకు, సజీవులుగా మా అందరినీ మీ పాద సన్నిధిని నిలవబెట్టుకున్నందుకు అయ్యా మీకే స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. మీ చిత్తం ఏమిటో ఈరోజు గ్రహించి మీ వాక్యాన్ని బట్టి మేము జీవిస్తూ మీ నామానికి మహిమ తెచ్చే క్రియలు మీరే మా ద్వారా జరిగించుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. యెరూషలేమా, నీ ప్రకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రే అయినను పగలైనను వారు మౌనముగా ఉండరు అని యెషయా గ్రంథము 62వ అధ్యాయము 6వ వచనం ద్వారా ఆయన లేఖనాలు సెలవిస్తున్నట్లుగా మీరు మాకు చుట్టూను కావలిగా తండ్రి మీ యొక్క దేవదూతలను ఉంచి ఉన్నారు నాయన. ఏ సమస్యను కూడా ఈరోజు సంభవించదని, ఏ ప్రమాదము కూడా ఈరోజు మా దరికి రాదు అని, ఎవరు కూడా మేము భయపడుతున్నట్లుగా మమ్మల్ని ఏమీ కూడా చేయలేరు అని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. అయా ఈ రోజున బిడ్డలు మరి దేని నిమిత్తమైతే భయపడుతున్నారో ఆ భయము, ఆ కలవరము, ఆ కృంగుదల వారి హృదయంలో నుంచి తొలగించండి అయ్యా. ఏ సమస్య, ఏ బలహీనత, ఏ కుటుంబపరమైన విభేదము వారిని ఏమీ చేయలేదనే దృఢమైన విశ్వాసం కలిగి ఈ రోజున మీపైన ఆధారపడి మీ వాక్యాన్ని స్వతంత్రించుకొని ధైర్యముగా జీవించుటకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాలంలో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి కూడా నాయన మీ చెంత చేరి మొరబెడుతున్నాము. వారి ఆలోచనలను సఫలపరచండి, వారి ప్రణాళికలను తండ్రి ఈ రోజున నెరవేర్చండి. ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా ఆగిపోకుండా వారు జరిగించులాగున కృప చూపించండి అయా. వారి పనుల విషయంలో సహాయం దయచేయండి. మార్గాలకు ఆటంకంగా ఉంటున్న పరిస్థితులను, వ్యక్తులను, ఆయా సమస్యలను అన్నిటినీ తొలగించి ప్రతి ఒక్కరు కూడా వారి వారి పనులలో నూరంతలుగా ఫలించి ఆశీర్వదింపబడుటకు సహాయము దయచేయండి. వారు అనుకుంటున్నటువంటి ప్రమోషన్స్, వారు అనుకుంటున్నటువంటి ఇంక్రిమెంట్స్, వారు అనుకుంటున్నటువంటి ఆయా శుభవచనములు ఈరోజు వారు వినడానికి సహాయం దయచేయండి ప్రభువా. నాయన ప్రయాణాలలో కూడా మీ తోడు మాకు దయచేయండి నాయన. అయా వెళుతూ ఉన్నాము, మా మార్గాలలో మీ రక్షణ అనుగ్రహించండి. ఏ బిడ్డకు ఏ ప్రమాదం, ఏ అపాయం సంభవించకుండా క్షేమముగా వెళ్ళి మరలా సురక్షితముగా ప్రాంతాలు చేరబడే వరకు కూడా ప్రతి బిడ్డ చుట్టూ మీ దేవదూతల కంచె ఏర్పరచండి నాయన. అయ్యా ఎవరికి ఆకలి బాధలు లేకుండా, ఎవరు అనారోగ్య సమస్యలను బట్టి చింతించకుండా, ఎవరు ఆర్థికంగా ఈరోజు నష్టపోకుండా, కోల్పోకుండా ప్రతి ఒక్కరికి ప్రతి విషయంలో సమృద్ధిని దయచేయండి. మంచి ఆరోగ్యం ఇచ్చి, మంచి ఆర్థిక పరిస్థితినిచ్చి, కావలసిన భోజనమునిచ్చి ఈరోజు నడిపించండి ప్రభువా. రిపోర్ట్స్, చెకప్స్, ఆపరేషన్స్, ఆ యొక్క డెలివరీస్ అన్నీ కూడా మీ స్వాధీనపరుచుకొనండి. వారికి అనుకూలంగా అన్నీ కూడా సజావుగా జరగడానికి సహాయము దయచేయండి నాయన. అయా గృహములలో ఒంటరిగా ఉంటున్నారు, వారికి ఏ సమస్య రాకుండా, ఏ దుష్టుడి యొక్క దృష్టి వారిపైన పడకుండా ఈరోజంతా క్షేమముగా ప్రతి బిడ్డను భద్రపరచమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆయన ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వబోతున్నారు. మంచి జ్ఞానం, వివేచన, చదివినవన్నీ గుర్తుంచుకునే జ్ఞాపక శక్తి ప్రతి బిడ్డకు దయచేయమని మీ సాక్షిగా వారందరినీ కూడా నిలవబెట్టుకోమని ప్రార్థిస్తున్నాము. ఈ రోజున తండ్రి మా యొక్క మాటలు, మా యొక్క ప్రవర్తన, మేము చేస్తున్న పనులు, మా కనుచూపు సమస్తము కూడా మీ నామానికి మహిమకరంగా ఉండుటకు, మీకు ఎక్కడ కూడా మేము విరోధంగా ప్రవర్తించకుండా ఉండుటకు సహాయం దయచేయండి. మీరు ఇచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకునే కృప దయచేయండి. ఎవరితో ఎటువంటి గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు ఏవి లేకుండా
ప్రశాంతంగాను నెమ్మదిగాను ఈరోజు కొనసాగించుటకు మీరే తండ్రి దయచూపమని, అయా అపవాది ఉచ్చుల్లో ఏ బిడ్డ పడిపోకుండా, లోక మాయలకు ఆకర్షించబడి పాపానికి బానిసలు కాకుండా వాక్య జ్ఞానం ఇచ్చి ప్రతి బిడ్డను నడిపించండి నాయన. మీ కృపను బట్టి ఈరోజు నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, అయా మేము కొందరికైనా మీ యొక్క వాక్యాన్ని ప్రకటించి రాజ్యవ్యాప్తిలో మా వంతులుగా పాలిభాగస్తులయ్యే ధన్యత మాకును దయచేయమని, యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.